అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అన్న, అమ్మ, బాబు అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారననా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో అబ్రహామును అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించెను అనే మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము కన్నా ముందు అనేక సంతానం భూమి మీద వర్ధిల్లింది, విస్తరించింది. ఆదాము గారి సంతానం, లేక నోవహు గారి సంతానం, ఇంకా అనేక మంది భక్తులు భూమి మీద జీవించారు. కానీ విశ్వాసులకు తండ్రిగా, ఒక మాదిరిగా ఉన్నటువంటి అబ్రహాములో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. కాబట్టే దేవుడు అతనిని తనకు స్నేహితుడుగాను, దేవుడు అతనిని గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని చెప్పడానికి కారణమయ్యాయి. కొన్ని ఉదాహరణలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము జీవితంలో ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేశాన్ని, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను విడిచిపెట్టేమంటే విడిచిపెట్టడానికి ఏమాత్రము ఆలోచించకుండా తన భార్యను తీసుకుని దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళినటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిగా అబ్రహాం కనబడుతున్నాడు. అదేవిధంగా 22వ అధ్యాయంలో నువ్వు ప్రేమిస్తున్న పిల్లవాడు నాకు బలి ఇవ్వండి అంటే వెనుకకు ఆలోచించకుండా ఈ బిడ్డ దేవుడిచ్చిన వాడే కదా అని చెప్పి దయచేసి ఆ పిల్లవాడిని దేవునికి సమర్పణ చేయడానికి వెనకాడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దైవ జనాంగమా, నీ సమర్పణ ఏమిటి? అతడు ప్రేమించేది కూడా దేవునికి ఇష్టపడుతున్నాడు. లేక పుట్టిన పిల్లవాడిని కూడా దేవునికి సమర్పణ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు నేను అడుగుతున్నది, ఆయనకు సమర్పించే అనుభవం ఉన్నావా? కాబట్టి మొదటిగా సమర్పించడంలో మొట్టమొదటి వాడు, దేవుని మాట వినడంలో, దేవునికి సమర్పణ చేయడంలో మొట్టమొదటి వ్యక్తిగా కనబడుతున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే అంతవరకు మెల్కీసెదకు అనగా యాజకుడు ఎవరిని దర్శించలేదు. కానీ మరి మొట్టమొదటి ప్రభురాత్రి భోజన సంస్కారాలను మరి ఎవరి దగ్గర తీసుకొచ్చారు అంటే అబ్రహాము గారి దగ్గరికే తీసుకొచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దైవ జనాంగం చూడండి ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. బిడ్డలారా, అందుకే భూమి మీద మొట్టమొదటి ప్రభురాత్రి భోజన సంస్కారారాధన జరిగించిన, లేకపోతే అవలంబించిన వ్యక్తి ఎవరు అంటే చెప్పండి, దావీదు గారు, అబ్రహాము గారే. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభురాత్రి భోజన సంస్కారారాధనను కూడా చాలా నిర్లక్ష్యంగా అనుసరిస్తూ ఉన్నారు కొంతమంది. దేవుడి వీరిని ఆశీర్వదించేయాలి, దేవుడి వీరిని దీవించేయాలి, కానీ దేవుని ఏర్పాటు చేసిన ఆజ్ఞను మాత్రం పాటించలేని వ్యక్తులుగా ఉన్నారు.
మొట్టమొదటిగా దేవుడికి సమర్పణ చేయడంలో మొదటి వ్యక్తి. రెండవది మెల్కీసెదకు క్రమము చెప్పున అనగా ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలో పాల్గొన్న మొదటి వ్యక్తి. మూడవదిగా చూస్తే దేవుని బిడ్డలారా మీరు గమనించండి, అదే అధ్యాయం దయచేసి ఆ 14వ అధ్యాయంలోనే అతని దగ్గర ఉన్నన్నిటిలో కూడా దేవునికి దశమ భాగము చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 20వ వచనం, నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. భూమి మీద ఉన్న వారిలో మొట్టమొదటిసారి దశమ భాగం చెల్లించిన వ్యక్తి కూడా అబ్రహామే. అమ్మా, దైవజనుడికి డబ్బు తక్కువై కాదు, దేవునికి డబ్బులు లేక కాదు, నీవు సంపాదించిన దానిలో దేవుని వాక్య ప్రకారము దేవునికి చెల్లిస్తున్నావా లేదో ఆలోచన చేయి. మూడో విషయం, మొదటి విషయం సమర్పణ చేయడములో అబ్రహామును మించిన వ్యక్తి లేడు. రెండోది ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనను పాటించిన మొదటి వ్యక్తి. మూడవది దశమ భాగమును చెల్లించినటువంటి మొదటి వ్యక్తి. అందుకే మరి విశ్వాసులకు తండ్రిగా అతనిని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నిసార్లు అన్నిటికీ డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని సేవకి ఇవ్వడానికి డబ్బులు లేవని దయచేసి ఒక్క రూపాయి కూడా దేవుని పరిచర్యకి ఇవ్వకుండా వెనకడుగేస్తున్నావేమో ఒక్క నిమిషం ఆలోచించమని తెలియజేస్తున్నా. ఇక నాలుగోదిగా చూస్తే అదే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడే మాట్లాడుతున్న మాట 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనిను. అనగా దేవునికి భయపడిన వ్యక్తుల్లో కూడా మొదటివాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. ఈ రోజున అబ్రహాము ముందు పుట్టాడు కాబట్టి ఆయన విశ్వాసం తండ్రి అయిపోయాడు కొంటారేమో, లేదు, అంతవరకు భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, లేదు అనడం లేదు. కానీ మొదటగా దేవునికి సమర్పణ చేసి దాని క్రియారూపంలో చూపించిన వ్యక్తి అబ్రహాము. రెండవదిగా ప్రభురాత్రి సంస్కార ఆరాధనను మరి జరిగించుకున్నటువంటి వ్యక్తిగా, యాజకుడితో దర్శన అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా అబ్రహాము కనబడుతున్నాడు. నాలుగోదిగా గమనించినట్లయితే మొదటిగా దశమ భాగాన్ని చెల్లించిన వ్యక్తిగా, అంతేకాదు దేవునికి భయపడిన వ్యక్తిగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున అన్ని మంచి లక్షణాలు నీలో ఉన్నాయా? ఇప్పుడు కూడా నువ్వు కలిగి ఉంటే నిన్నును అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నాను దేవా. అయ్యా, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినాడు అంటే చాలా కారణాలు మాకు కనబడుతున్నాయి దేవా. మరి మేమును అటువంటి లక్షణాలు కలిగి జీవించుటకు అయ్యా, మేమును అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా నీ కృపను మా పట్ల విస్తరింపచేసి నడిపించి దర్శించి బలపరిచి మహిమతో మేలుతో నింపమని సన్నిధిలో వాడుకోమని అయ్యా, నీతో సహవాసం, నీ దగ్గర అయ్యా సన్నిధిలో నిలబడే అనుభవము నీ బిడ్డలకు అనుగ్రహించి ఈ రోజంతా నీ నడిపింపులో జీవించే భాగ్యము దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక. ఆమేన్.